తండ్రి నాయన, మరి వచ్చిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ నాయన, మరి దినం నాయన, మరి నాయన మీరు చేసిన మేలును స్మరించుకుంటూ తండ్రి, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన, విరిగి నలిగిన హృదయంతో ప్రభువా, మరి మీ పాద సన్నిధిలో మేము చేరి నాయన మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటుండగా మీరే సహాయం చేయండి. మీ దాసులు మా మధ్యలోకి రాబోతుండగా జ్ఞాపకం చేసుకొనము, మీరే అభిషేకించుకొని మీరు వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. నాయన ఈ సమయం మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని బలపరచండి నాయన, మీ కృపచేత నింపమని ప్రార్థన చేసుకుంటూ మీ దయకు, కృపకు అప్పగించుకుంటున్నాం. మీ మెండైన సహాయము, దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి అయిన కృప అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రభువా, మీకే మరి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన పుణ్యాన్ని బట్టి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వచ్చాడా? వస్తున్నాను. పాట సంఖ్య 192 పాడుకుంటాం. పాత పుస్తకాలు అయితే 190, కొత్త పుస్తకాల్లో 192, పాత పుస్తకాల్లో 190. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రం. ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నీవు చేసిన
క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందమును దేవా, కృపతో నేను సగీతివి. నీ సన్నిధి ఆనందమును దేవా, కృపతో
ప్రియమైన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. పాట సంఖ్య 177, 175. కొత్త పుస్తకాల్లో 177, పాత పుస్తకాల్లో 175. ఓ ప్రభు నీవే ధన్యుడవు. 177 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాలు అయితే 175. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి, ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం. ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయం. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయం. పరమందలి ప్రతి ఆశీర్వాదం, పరమందలి ప్రతి ఆశీర్వాదం, క్రీస్తునందు మనకు సర్వం నొసగే. క్రీస్తునందు మనకు సర్వం నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొనే మనల క్రీస్తు ప్రభులో. జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొనే మనల క్రీస్తు ప్రభులో. పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకు సాగే. పరలోక దీవెనలు మనకు సాగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. ఒక దినము అధికారము మనకు సగును, ఒక దినము అధికారం మనకు సగును. యేసునందు కలది ఆశీర్వాదం, యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన కృప మహదైశ్వర్యం బట్టి తన వారిగా మనల స్వీకరించే. తన కృప మహదైశ్వర్యమును బట్టి తన వారిగా
మరల స్వీకరించే తన రక్తముతో విమోచించి తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులను సగే క్షమాపణ మనకు క్రీస్తులను సగే ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్యముగా మనచేసేను తన స్వాస్యముగా మనలా చేసేను ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు ఈ చేర్చబడిన పాటలో నుంచి 29వ పాట పాడుకుందాం. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. వెనకాల ఉంటుంది చేర్చబడిన పాటల్లో 29వ పాట. దేవుని ఆశ్చర్య దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెను, ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెను. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి.
ఆశ్చర్య మాటలు పల్కన్ అనేకులకు ఆశ్చర్యమాయన్ ఆశ్చర్య మాటలు పల్కన్ అనేకులకు ఆశ్చర్యమాయన్ ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి ఆశ్చర్యకరమునిచు ఆలోచన శక్తియునిచు ఆశ్చర్యకరమునిచు ఆలోచన శక్తియునిచు ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తించుమురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తించుమురండి ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తించుమురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తించుమురండి శ్రమనుంది సిలువపై మౌనము వహించెను శ్రమనుంది సిలువపై మౌనము వహించెను ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తించుమురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తించుమురండి క్రీస్తుకై శ్రమనొందుచు సహించుటన్నిటినీ
క్రీస్తుకై శ్రమనొందుచు సహించుము అన్నిటినీ ఆయనను గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనను గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి ఆశ్చర్యకరుడు పిల్చన్ అలకించి రమ్ము వేగమే ఆశ్చర్యకరుడు పిల్చన్ అలకించి రమ్ము వేగమే అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి సంఖ్య 708 పాట సంఖ్య 708 పాత పుస్తకాలు అయితే 692 కొత్త పుస్తకాలు 708 పాత పుస్తకాల్లో 692 మనకందరికీ ఎన్నియు మేలుల చేసెను తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ మనమయన జనము ఆయన సంతతియు మనమయన జనము ఆయన సంతతియు సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచే సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచే ఎంత అద్భుత రక్షకుడు ఎంత అద్భుత రక్షకుడు యెహోవాయే మనకందరికీ ఎన్నియు మేలుల చేసెన్ తన కృప కనికరముల్ స్తుతించెదము యెహోవాయే మనకందరికీ అడుగు వాటి కంటే అధికముగనిచే అడుగు వాటి కంటే
అధికముగనిచే తన నిబంధనను స్థిరపరచి తన వక్కులు నెరవేర్చే తన నిబంధనను స్థిరపరచి తన వక్కులు నెరవేర్చే మాట తప్పని వాడవు మాట తప్పని వాడవు యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు పాలివాడాయే కష్ట దుఃఖములందు పాలివాడాయే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే మనతో నుండును నిరతము మనతో నుండును నిరతము యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా ప్రేమ గల మా తండ్రివి ప్రేమ గల మా తండ్రివి యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ నీవే మా దుర్గమును కేడెము నీవే నీవే మా దుర్గమును కేడెము నీవే నిన్ను మేము నమ్మియున్నాము మాకు సర్వము నీవే నిన్ను మేము నమ్మియున్నాము మాకు సర్వము నీవే మేము నీదు ప్రజలము మేము నీదు ప్రజలము యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ
మంచిదే. మనం అన్నిటికీ ప్రభువును స్తుతించి కనపరచాల్సింది. అయితే ముఖ్యంగా బాప్తిస్మం అనే విషయం అన్నారు. తర్వాత మీరు పక్షాకు వెళ్ళడం, ఇలాగూ కలిసి స్తుతి కూడా పెట్టుకోవడం వీలు పడలేదు. ఈ రోజున ఈ ప్రకారం పెట్టుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఈ సందర్భంగా ఒక చిన్న మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. అందరము కలిసి 8వ వచనం చదువుకుందాం. అందరము కలిసి 8వ వచనం చదువుకుందాం బిగ్గరగా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, సాయంకాలం మంగమూరులో బేర్షిబాలో ఇలాగ మీ సన్నిధిని మేము రావడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. గత డిసెంబర్లో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాదు, వారు మరి వెంటనే పశ్చాకు వెళ్ళడం, ఆయా స్థలాలలో వారి పనిబాటల్లో కూడా మీరు సహాయపడి తిరిగి వారందరినీ క్షేమంగా మీరు తీసుకుని వచ్చారు. అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. వారి కొరకై మీరు చేసిన కార్యములు పాట పాడాం చివరిలో, యెహోవా మన కొరకు ఎన్నియో మేలులో చేశాను అని. ఈరోజు వారికే కాదు, మా అందరికీ కూడా. అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. మీ మేలు విశేషంగా అవి ఏంటో మేము అర్థం చేసుకొని ఆ ప్రకారం మిమ్మల్ని ఘనపరచ కృప అనుగ్రహించాం. యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగములో 40వ కీర్తన 8వ వచనం, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని కీర్తనాకారుడు దావీదు అన్న మాట ఇది దావీదు కీర్తన అని పైనే మనం చిన్న అక్షరాలలో చూస్తాం. అయితే కీర్తన ప్రవచన కీర్తన కూడా. ఎందుకు అనంటే, ఈ మాటలు కొన్ని మనం గమనిస్తే ఇవి దావీదు తన స్వానుభవము అని అనిపించదు. ఇది మరొక వ్యక్తిని గురించి తాను మాట్లాడుతున్నట్లుగా ఉన్నాడు అని. కనుక ఆ వ్యక్తి ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని. కనుక యేసు ప్రభువారు ఇక్కడ ప్రవచన పూర్వకంగా మనము చూస్తాం. సరే, ఇప్పుడు దావీదు కీర్తన అని పైన అక్షరాల్లో రాసి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన్నే మనం గురిగా ఉంచుకొని మనం తలస్తూ పోదాం. దావీదు అంటాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని. ఒక వ్యక్తి జీవితంలో దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకొని దాన్ని నెరవేర్చడం అనేది ఆ వ్యక్తికి అది ఎంతో సంతోషము కలగజేస్తుంది.
కనుక ఈరోజు మనం అందరం మన విషయమైన దేవుని చిత్తం ఏంటి అని ఎరగటం చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు ఆ చిత్తము మన జీవితంలో నెరవేర్చబడడం అనేది తరువాతి విషయం. అలాగా ఆ చిత్తం మన జీవితంలో నెరవేర్చబడడం ద్వారా మనకు నిజమైన దైవికమైన సంతోషం ఈ లోకంలో శరీరం మందు జీవించే కాలమంతా, లోకం విడిచిన తర్వాత ఇక శాశ్వతంగా ప్రభుతో ఉండే కాలంలో కూడా ధన్యత అనేది మనం చూస్తాం. కాబట్టి ముందు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. రెండవది ఆ చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. మూడవది అది నెరవేర్చబడడం ద్వారా మన జీవితాల్లో అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో దైవికమైన ఉత్సాహ సంతోషములు కలిగి లోకము తర్వాత శాశ్వత లోకంలో మనం జీవిస్తాం. ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో మనము క్లుప్తంగా చెప్పుకుంటూ పోదాం. పౌలు అపొస్తలుడు తిమోతి వ్రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అన్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. రెండవ అధ్యాయము 4వ వచనం 1 తిమోతి. మనుషులందరూ ఆయన అని ముందు చూస్తాం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలని ఇచ్ఛయించుచున్నాడు. ఎవరు? ఆయన. ఆయన అంటే ఇక్కడ దేవుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఈ వాక్యంలో మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమిటి దేవుని యొక్క చిత్తము అని అంటే, మనుషులందరూ రక్షణను పొందవలెను. చెప్పండి, దేవుని చిత్తం ఏంటి? అందరూ చెప్పండి, ఏంటి దేవుని చిత్తం? ప్రతి మనిషి రక్షణ పొందడం అనేది దేవుని చిత్తం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్షణ మనకు అనుగ్రహించడానికి ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును రుచి చూశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్టు చాలంటే లేక చదువుదాం. దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున, అక్కడ అవుదాం, యేసు ప్రభు వారు ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని పొందాడు. ఎందుకు అనంటే ప్రతి మనిషి రక్షణ పొందాలి. అది ఆయన చిత్తం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మనిషి కొరకు ఆయన మరణమును పొందాడు. ఆయన మరణము పొందకుండా మానవునికి రక్షణ లేదు. ఆ కయప అనే ప్రధాన యాజకుడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడుగా ఉండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఈ మాట అన్నాడు, మీకు తెలియదు, మన జనము నశించకుండా ఉండునట్లు ఒకడు మరణించడం మనకు ప్రయోజనము అని మీరు ఎరుగరు. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇంకా కొంతమంది తీస్తూ ఉన్నారు, అందుకే నేను రెఫరెన్స్ కూడా చెబుతాను, మీకు సులభంగా ఉంటుంది. 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాడు. కయప ప్రధాన యాజకుడు.
కాబట్టి మనము రక్షణ పొందవలనే దేవుని యొక్క చిత్తం. మనము రక్షణ పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాలి. అందుకనే ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం పొందాడు. అయ్యమ్మా, నీవెవరివైనా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకై మరణమును పొందాడు. నీవు నశించకుండా రక్షణ పొందినట్లు, ఆ దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడినట్లు యేసు ప్రభువారు నీ కొరకై మరణించాడు. సమాధి చేయబడిన సజీవుడై తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు ఈ రక్షణ అనే దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనమేం చేయాలి? యేసు ప్రభువారు తానే స్వయంగా తన శిష్యులతో చెబుతూ ఒక మాట అన్నాడు. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడట? రక్షణ పొందాడు. అక్కడే ఇంకో మాట కూడా చెప్పాలి, నమ్మని వానికి శిక్ష విధించబడునని. సరే, ఇప్పుడు ముందు మాట చెప్పుకుంటే ఈ రక్షణ ఒక వ్యక్తి, ఈ దేవుని చిత్తం ఒక వ్యక్తి జీవితంలో ఎలాగా నెరవేర్చబడుతుంది? ఒక వ్యక్తి ఆ రక్షణ ఎలాగా పొందగలుగుతున్నాడు అని అంటే పౌలు అపొస్తలుడు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అన్నాడు. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే విశ్వాసం అనేది ముఖ్యం. ఆ విశ్వాసానికి వచ్చింది ఒక మాట చెప్పా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులుగా జన్మించి మన రక్షణ కొరకై శిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. ఇది మనము నమ్మాలి. అవును ప్రభువా, నేను నమ్ముచున్నాను అని మనము నమ్మితే రక్షణ పొందాం. ఒకటి, నీవు రక్షించబడడం అనే దేవుని చిత్తం. మనుషులందరూ అని అంటే, అయ్యమ్మ విను, నీవు రక్షణ పొందడం దేవుని చిత్తం. అర్థం చేసుకో. నీవు నశించుట దేవుడు ఎంత మాత్రము కోరడం లేదు. ఆ యేసయ్య నీ పాపముల నుంచి నీవు రక్షణ పొందాలనేదే ప్రభు యొక్క ఇష్టం, ఆయన యొక్క చిత్తం. అందుకే నిన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి యేసు ప్రభువారు మానవాళి కొరకై శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. ఈ రక్షణ నువ్వు పొందాలంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? యేసు క్రీస్తునందు ఏం చేయాలి? విశ్వాసం. రక్షణ అనేది క్రియల వలన కలిగేది కాదు. నువ్వేదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటేనో, లేకపోతే నీకు మేలు కలిగినప్పుడు నువ్వేదనో ఒక చిన్న ఈవి తీసుకొచ్చి మందిరానికి ఇస్తేనో, ఒకవేళ కానుకలు కాయలు తీసుకొచ్చి మందిరంలో ఇస్తేనో, లేక ఇంకేదో మంచి కార్యాలను నీ దృష్టికి నువ్వు తలంచి నువ్వు చేసే ఏ కార్యాలైనను సరే, ఇవి నీకు రక్షణ ఏమాత్రం ఇవ్వవు. రక్షణ, పాప క్షమాపణ అనేది క్రియల వలన అయింది కాదు, కేవలం విశ్వాసం ద్వారానే అయింది. పేతురు ఇంకా స్పష్టంగా ఆ విషయాన్ని గురించి రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనములో ఈ మాట అంటాడు. మీరు ఆయన చూడకపోయినా ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వాసముంచుచు, ఆ చివరి మాట వినండి, మీ విశ్వాసమునకు ఫలమునకు ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై మికిలి. మీ విశ్వాసమునకు ఫలమునకు ఆత్మరక్షణ.
కాబట్టి విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపక్షమాపణ ఉంది, అక్కడ రక్షణ ఉంది. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచావా? నీవు పాపిని గుర్తించి ఆ దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి సమాజుడు తిరిగి లేచాడని నీ విశ్వాసం ఉంచి ఉన్నావా? విశ్వాసం ఉంచడం అనే దానికి ఇంకో మారుపదం అంగీకరించడం. తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి నీవు పశ్చాత్తాపడి యేసు ప్రభు నామమును నీ పాపం ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించి ఉంటే ఈ రక్షణ నీకు కలుగుతుంది. నీవింకా పశ్చాత్తాపలే, నీవింకా నీ పాపం ఒప్పుకోలే, నీవింకా ప్రభు నామను ప్రార్థన చేయలే, నీవింకా ప్రభు అయిన క్రీస్తు నీ కొరకు మరణించి సమాజుడు తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించలే. కాబట్టే గట్టిగా చెప్తాం, నీకు రక్షణ లేదు. ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తావు? ఈ గొప్ప రక్షణ నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? దేని చేత? నీ పాపమును బట్టి హృదయాన్ని కఠినం చేసుకొనే, నీ చెడు అలవాట్లను బట్టి, ఆయా వ్యసనాలకు బానిసమైనందున పురుషులైనా స్త్రీలైనా వాటి మీద ఉన్న భ్రమను బట్టి నీవింకా పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభు అయిన క్రీస్తు నీవు రక్షకుడు అంగీకరించలేదా? ఇవి నీకేమి సుఖం ఇవ్వవు. నీ వ్యసనం నిన్ను పీడిస్తూ చివరికి నిత్యమైన నరకానికి తీసుకొని వెళుతుంది. అందుకనే పౌలు అపొస్తలుడు మాట అంటాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి నీవెలాగునా తప్పించుకొందు. చదవండి, హెబ్రీ పత్రిక 2:3. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగ తప్పించుకుంటాం? కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ రక్షణ నువ్వు కాదని నిరాకరిస్తే నువ్వు తప్పించుకోలేవు. అందుకే యేసయ్య అన్నాడు, వెళ్ళండి సువార్త ప్రకటించండి, నమ్మి ఉన్నవాడు రక్షణ పొందాడు, నమ్మని వానికి ఏం తప్పించుకోలేము? శిక్షను తప్పించుకోలేము. నీవు రక్షణే కన్నా పొందకపోతే శిక్షను నువ్వు తప్పించుకోలేవు. ఆ శిక్ష బహు ఘోరమైంది. అందుకనే రానేడే పశ్చాత్తాపడు, ఒప్పుకొని నోటితో కన్నీళ్లతో, ప్రభువా నేను పాపిని, ఈ వ్యసనాలు బాను చేయున్నాను, నా ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటున్నాను, నన్ను ఎంతో ప్రేమించావు, నా ఒకరు ప్రాణం పెట్టావు, నువ్వు నేను నమ్ముచున్నాను యేసయ్య, నన్ను క్షమించి నీ రక్తంతో నాకు అడుగు, ఈ రక్షణ నాకు దయచేయమని అడుగు. నీవు తగ్గించుకొని ప్రభువు ప్రార్థన చేస్తే ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడు. 149వ కీర్తన 3వ వచనం. ఈ రక్షణ నీవు నీ ఇంటి వారు పొందుతారు. అందుకనే నేడే ఆలస్యం చేయకుండా ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం నీ జీవితం నెరవేర్చబడు. నీకెంత సంతోషం! దావీదంతటి మనిషి ఆయన, నా దేవా నీ చిత్తం నా జీవితంలో జరగటం, దాన్ని నేను చేయటం నాకెంతో సంతోషం. కనుకనే ఇది మొదటి తలంపు అని నేను జ్ఞాపం చేస్తున్నాను. మనం 2వ తలంపుకు మనం వెళితే రండి దయచేసి లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పము, దాన్ని ఈ మాటలు కూడా వాడచ్చు, దేవుని చిత్తాన్ని నిరాకరించారట.
యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు యోర్దానులో యోహాను చేత. తీసుకుంటూ వారు తమ పాపంలో ఒప్పుకుంటూ దేవుడు న్యాయవంతుని ఒప్పుకుంటూ బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తున్నారు. అయితే కొంతమంది ఉన్నారు పరిచయులంట, ధర్మశాస్త్రం అంటే మాకు అన్నీ తెలుసు అని అనుకునేవారు. అలాంటి పరిచయులు, అలాంటి ధర్మశాస్త్రోపదేశకులు వారు యోహాను చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని ఏం చేశారట? నెరవేర్చారు, నిరాకరించారు. దేవుని స్తోత్రం. గత డిసెంబర్లో 12వ తారీఖు ఇక్కడ బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. అందరూ వచ్చి రెండవదిగా ఈ మాట చెబుతున్నా, ఈ ప్రకారం నీటి బాప్తిస్మంలో మీరు సాక్ష్యం ఇచ్చడం ద్వారా, ఈ బాప్తిస్మం మీరు పొందడం ద్వారా దేవుని చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మీరు నెరవేర్చిన వారయ్యారు. దేవుని చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మీరు నెరవేర్చిన వారయ్యారు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2 దయచేసి. ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఈయన. ఆయన పేరేంటో మనకు రాయబడలేదు, కానీ అయితే నపుంసకుడు అని మాత్రం ఆయన గూర్చి ఇక్కడ సంబోధించబడింది. 36, 37, 38 వచనాలు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. విన్నారా? దైవజనుడు ఫిలిప్ చెప్పుంటాడు. సువార్తనే కాదు, రక్షణ గురించి మాట్లాడిన తాను బాప్తిస్మాన్ని గురించి కూడా మాట్లాడింటాడు. అందుకనే ఈ నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం, కాబట్టి నాకు బాప్తిస్మం కావాలి. తానప్పుడు ఫిలిప్ అడిగాడు సేవకుడు, నువ్వు నమ్మితే ఇస్తా. అదే కదా ఇందాక చెప్పుకున్నాను, నమ్మడం విశ్వాసం. బాప్తిస్మం పొందాలంటే ఊరక పొందడం కుదరదు. ఊరక పొందడం కుదరదు. ఒకసారి దేవుని చిత్తం అని మేము చెబుతుంటే అయ్యా అయితే నాకు బాప్తిస్మం అంటే ఇవ్వడానికి కుదరదు. ఒక చోట ఒకరోజు బాప్తిస్మానికి బయలుదేరుతున్నాం, మధ్యాహ్నం భోంచేసుకుని వాక్యం చెప్పి బయలుదేరుతున్నాం చెరువు దగ్గరికి. ఒక ఊరిలో ఇక్కడే ప్రకాశం జిల్లాలో బయలుదేరుతుంటే ఒకడు వచ్చాడు. వచ్చి నాకు కూడా బాప్తిస్మం ఇయ్యాలంటాడు. ఊరేగింపుగా పోతుంటే బాగా తాగాడు, తోలుతా ఉన్నాడు. నాకు బాప్తిస్మం ఇవ్వండి. అరే నువ్వు మారుమోసు పొందావంటే నాకు బాప్తిస్మం నేను పొందుతానంటాడు. నేనంటాను నువ్వు ముందు మారుమోసు పొందు, అప్పుడు నేను బాప్తిస్మం ఇస్తానన్నా. చాలాసార్లు ఏదో బాప్తిస్మం పొందితే నేను మారుమోసు పొందినట్టు అది కాదు. మారుమోసు పొంది రక్షణ పొందిన తర్వాత అలాంటి వారి విషయంలో దేవుని సంకల్పం, ఆయన చిత్తం ఏమిటంటే బాప్తిస్మం పొందుట. మా ఊరిలో ఒక ఆయన అడుగుతున్నాడు, ఆయన భార్యతో అన్నాడట, నేను మళ్ళీ బాప్తిస్మం పొందాలా, మరి చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇప్పించారే బాప్తిస్మం, మరి మళ్ళీ పొందితే రెండో బాప్తిస్మం అవుతుందేమో కదా అని అన్నాడట తన భార్యతో. అంటే నాకు చెబితే నేనన్నది రెండోది కాదా, మొదటి ఏదో మునిగినావు నువ్వు, దేనికో పెళ్లి చేసుకోవడానికి మునిగినావు, లేకపోతే దేనికి మునిగినావు, నిన్నెవరు ముంచారు. కానీ బాప్తిస్మం అనేది అది కానే కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత పొందాలి బాప్తిస్మం. ఆ రోజు నువ్వు బాప్తిస్మం పొందాను అంటున్నావు కదా, అప్పుడు ఈ పాపాలు క్షమించడం నీకు రక్షణ ఉందా అని అడిగా. లేదు అన్నాడు.
లేదు అన్నావు కాబట్టి అది బాప్తిసం అని అనుకోకు, నువ్వు మళ్ళీ బాప్తిసం పొందాలని. సరేనయ్యా. కనుక బాప్తిసం అనేది రక్షించబడిన తర్వాత పొందాలి. సరే, ఈ విషయం దైవసేవకుడు ఆ నపుంసకునికి చెప్పాడు. అందుకే తాను అడిగాడు, నాకు బాప్తిసమే, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసమే. ఎంత తొందరగా విధేయ చూపడానికి ఇష్టపడ్డాడు దేవుని సంకల్పానికి, ఆయన చిత్తానికి. ఆ తర్వాత దైవసేవకుడు ఫిలిప్పు ఆయన తీసుకొని వెళ్ళి ఇద్దరు నీళ్ళకి దిగి అంతటా ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చెను అని. ఇప్పుడు అసలు సంగతికి వస్తున్నాం. 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. బాప్తిసం పొందాక నపుంసకుడు ఏం చేశాడు చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా. సంతోషించుచు తన త్రోవను. అంటే ఇది కొత్తగా ఉంది తన జీవితంలో. అవును, నిజమే. దానికి రెండు ఒకే రోజు జరిగిపోయినాయి, ఒకే టైంలో. అయితే మనలో చాలామందికి అలాగ ఉండకపోవచ్చు. రక్షణ పొందాడు, అది ఇందాక మనం చెప్పుకున్న మొదటి తలంపు దేవుని చిత్తమని, రెండవ తలంపు దేవుని చిత్తమని సంకల్పం బాప్తిసం పొందడం. ఆ రోజున బాప్తిసం పొందాడు, దాని ఫలితమే సంతోషంతో తన త్రోవను వెళ్ళాడు. అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళాడో ఈ త్రోవ మనకు తెలియదు. వెళ్ళే ఉంటాడు, ఎందుకంటే యెరూషలేముకు వెళ్ళడం రావడం అనేది ఈయనకు కొంచెం అలవాటుగా ఉంది. దేనికి? ఆరాధనకట. సరే, ఆ విషయాలన్నీ మనం ఎక్కువ చూడు. ఈ మార్గాన తాను వెళ్ళడం రావడం కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజైనా ఈ అనుభవాన్ని గురించి తన జీవితంలో వ్రాయబడలే. అయితే ఈరోజు వ్రాయబడింది. ఏ రోజు? రక్షణ పొందాడు, రెండవ దేవుని చిత్తమైన సంకల్పానికి లోబడి నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాడు, బాప్తిసం పొందాడు. అప్పుడు తన త్రోవను సంతోషంతో వెళ్ళాడు. క్రొత్త అనుభవం. దేవా, నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం. అందుకని ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు ఇంకెవరైనా నీవు నిజముగా రక్షణ పొందింటే, బాప్తిస్మాన్ని గూర్చి చిన్నప్పుడు తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ అట్లా కానే కాదు. నువ్వు రక్షణ పొందిన తర్వాత తీసుకునేదానికే బాప్తిసం అంటారు, అంతకుముందు తీసుకున్న దానికి బాప్తిసం అనరు. అందుకనే తీర్మానం చేసుకో. ముందు రక్షణ తీర్మానం, రెండవది రక్షించబడి ఉంటే ఆలస్యం చేయకుండా బాప్తిసంలో సాక్ష్యమే. మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖు దాకా ఉండాల్సిన అవసరంలే. వాక్యానికి విధేయత చూపడం, త్వరితగతిన మనం అలాగ లోపడితే మన సంతోషం అధికమవుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుతాం. ప్రభువును గూర్చిన జ్ఞానంలో కృపలో వర్ధిల్లుతాం. మన విధేయతే ఇటు దీవెనలు మన జీవితానికి తీసుకొని వస్తుంది. కాబట్టి రెండవది ముగించాం, బాప్తిస్మము దేవుని యొక్క సంకల్పం, ఆయన చిత్తము అని. తర్వాత మూడవ తలంపుకు వద్దాం రండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, లేకపోతే 4-5 వచనాలు కలిసినాయి, చదువుకుందాం అందరం. 4వ అధ్యాయం 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీలో ప్రతి ఓడను, గట్టిగా చదవండి అందరూ, ఊరుకున్నారే. మీలో ప్రతి ఓడను దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరియుండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం. 3వ వచనం నేను చదువుతున్నా. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మూడవదిగా దేవుని చిత్తం ఏంటి అనంటే పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తం. అంటే రక్షణ పొందాం కదా, దేవుని చిత్తం అయిందే కాదనం.
బాప్తిస్మం దేవుని చిత్తం అది కాదు, మంచిదే. ఇంకొకటి ఉంది దేవుని చిత్తం. అదేమిటంట? పరిశుద్ధులవుటే దేవుని యొక్క చిత్తం. మన ప్రభు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన జన్మించినాడు, తర్వాత పేరు పెట్టేవాడు రోజున లూకాసు వార్త 1వ అధ్యాయం 49లో చూస్తే ఆయన నామము పరిశుద్ధము అని వ్రాయబడింది. తర్వాత ఆయన గురించిన సాక్ష్యం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకము ఉన్నవాడని ఆయన గురించిన సాక్ష్యం అందిస్తాం. పేతురు అంటాడు 1వ పేతురు 2వ అధ్యాయంలో ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన ఏ దోషమును లేదు కానరాదు. పేతురు మళ్ళీ అన్నాడు 1వ పేతురు 1వ అధ్యాయంలో ప్రభువే అన్నాడన్నట్లు రాస్తూ, నేను పరిశుద్ధైన ప్రకారం మీరును పరిశుద్ధ అని. తర్వాత మళ్ళీ పేతురు రాస్తూ, కాబట్టి ఆయన పరిశుద్ధైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందును ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో మాట రాశాడు, ఏంటంటే 3వ వచనం, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుట. జారత్వమునకు దూరముగా ఉండుట. జారత్వం అంటే అదేదో ఒక పురుషుడు స్త్రీ వారి మధ్య సాంగత్యం అనేది మాత్రమే కాదు, అది కూడా కరెక్టే. ఇంకా దాని గురించి ఎక్కువ నేను ప్రస్తావించడంలే. రక్షణ పొందిన దేవుని ప్రజలమైన మనం లోకము దాని సంబంధమైన వాటితో మనము కలుసుకున్న ఎడలా అది జారత్వమే. అందుకే యాకోబు ఒక మాట అన్నాడు కదా, మనకు బాగా తెలుసు. 4వ అధ్యాయం యాకోబు పత్రికలో 4వ వచనంలో ఏమంటాడు? మీలో యుద్ధములు పోరాటములు దేని మూలంగా కలుగుతున్నాయని చెప్పి వచ్చి మీ అవయములో పోరాడు భోగేచ్ఛల నుండి అని అన్నాక, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అందుకనే లోకము, లోక స్నేహము, శరీరము దాని సంబంధమైనవి, అన్యులు, వారితో సహవాసం, ఇటు వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. అదే పౌలు ఇక్కడ రాశాడు 3వ వచనంలో, దూరముగా ఉండుటే దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు మనం ఇలాంటి వాటికి దూరంగా ఉండినప్పుడే మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం చేసేవారంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని ఈ ప్రకారం మనం చేయకపోతే మన జీవితంలో అన్ని విధాల నష్టం అనేది ఉంటుంది. అర్థం చేసుకో దేవుని చిత్తం ఏంటో. యవనస్తులు, యవనస్తురాళ్ళు, ఏ వయసులో ఉన్నవాళ్ళైనా, ఏదో మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, రక్షణ పొందావు, లేకపోతే ఒకవేళ బాప్తిసం కూడా సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చేమో, నాకు తెలియదు. అయితే మన క్రైస్తవ జీవితం ఎలాగుంది? పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకుంటున్నామా? పరిశుద్ధతను తమ ఘటాలంటే తమ శరీరమును కాపాడుకుంటే అని అన్నాడు. వాడు మీరు పరిశుద్ధులవుటే దేవుని యొక్క చిత్తమని స్పష్టంగా వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఓ యవనస్తురాలా, లేక ఏ వయసులో ఉన్న సోదర సోదరిలారా, రక్షణ కాదండంలే, బాప్తిసం పొందావు కాదండంలే, కానీ పరిశుద్ధత విషయంలో ఏంటి సంగతి? లోకానికి దూరంగా ఉంటున్నామా? శరీర ఇచ్చలు, దురాశలు, వాటికి దూరంగా ఉంటున్నామా? లోక స్నేహితానికి మనం దూరంగా ఉంటున్నామా? అన్యుల సహవాసం అన్నప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు గురించి ఒక మాట రాస్తుంటాడు. వారు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారట. అలాగా ఏమన్నా మన జీవితంలో ఉందా? ఓ సంఘాన్ని గురించి జ్ఞాపం చేసి తర్వాత అలము వెళ్ళిపోతా. అది మనకు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో
మూడవ సంఘం. ఎఫెసు మొదటిది, స్ముర్న రెండవది, పెర్గము మూడవది. పెర్గము అంటే అర్థం ఏంటో తెలుసా? పెర్గము అంటే పెళ్ళి అని అర్థం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయమన్నాడు. అన్ని సంగతులు మనం చెప్పుకోవడం లేదు, కానీ సంఘము లోకముతో ఏమైంది? పెళ్లి చేసుకున్నది. అంటే చూడండి, లోకము దాని సంబంధమైన వాటితో సంఘం ఎలాగా సమ్మతిస్తుందో, రాజీ పడుతుందో, విశ్వాసులు ఎలాగా తమ జీవితంలో రాజీ పడుతున్నారు. అట్టి జీవితమే జాగ్రత్త జీవితం. కనుకనే ఈరోజు ఏ విషయాలలో లోకస్తులు, లోకము, శరీరము, దాని సంబంధమైనవి, వారి క్రియలు, ఇలాంటి వాటితో మనం రాజీపడి పర్వాలేదు అని మన జీవితాన్ని సాగించుకుంటుంటే అది సరికాదు, అది పరిశుద్ధత కాదు. అందుకనే పరిశుద్ధులుగా ఉండు దేవుడు మిమ్మల్ని పిలిచున్నాడు కనుక జాగ్రత్త, మనకు దూరముగా పోడు. పౌలు అపోస్తలుడు ఇంకో మాట కూడా వాడాడు. ఇదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, రండి. 5వ అధ్యాయము, 5వ అధ్యాయము, అవును 5వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రండి దయచేసి. వచనం నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3 అయిపోయింది, 15 వచ్చిన తర్వాత కిందకు మనం వస్తే 22వ వచనం. 22వ వచనం, ప్రతి విధమైన కీడునకును దూరముగా పోవుడి. 4 వేసి క్రింద ఒక మాట రాశాడు చూడండి, మార్జిన్లో 4 అని సంఖ్యేసి, కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా. ఇది పరిశుద్ధత. ఏది కీడుగా కనపడుతుందో దానంతటికి మనం దూరంగా పోవాలి. అది పౌలు అపోస్తలుడు రాశాడు. 4వ అధ్యాయంలో ఆ మాట రాసిన ఆయన 5వ అధ్యాయంలో కీడుగా కనపడు ప్రతిదానికి దూరముగా పోండి అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో వాడిన పదం అయితే కనుక ఈవిల్, అబ్స్టైన్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ అంటే ప్రతి చెడుగు నుంచి దూరముగా పోండి అన్నాడు. ఈ రాత్రి ఈ 3వ తలంపు, ఈ దేవుని చిత్తం నా జీవితంలో నిజంగా నేను జరిగించుచున్నానా ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా అపవిత్రపరచబడి మాలిన్యం అంటే ఇచ్చేవాడితో రాజీపడి ఆ ప్రకారం జీవిస్తూ పోతుంటే దేవుని చిత్తం మనం జరిగించడం లేదు. ఈ విషయంలో దావీదు తొందరపడ్డాడు. కాబట్టి దాని ఫలితంగా దావీదు తన సంతోషాన్ని ఏం చేశాడట? పోగొట్టుకున్నాడు. 51వ కీర్తనలో ఆ మాట రాశాడు, రండి. తన ప్రార్థనలో కీర్తన గ్రంథం 51వ అధ్యాయం రండి దయచేసి చూడండి. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పట్టించు. సరిగా ఆ వచనాలని చదవడం లే. 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. పోగొట్టుకున్నాడు ఆనందాన్ని. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. 10వ వచనంలో నా యందు శుద్ధ హృదయమును, చెప్పండి అందరు నాతో పాటి, అందరూ చెప్పాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. కాబట్టి పరిశుద్ధ జీవితమే రక్షణ, ఆనందాన్ని మన జీవితాల్లో ఉంచుతుంది. పరిశుద్ధ జీవితమే మన సంతోషము, ఆనందానికి కారణం. పరిశుద్ధత లేకుండా ఉంటే
అది పోగొట్టుకుంటే దుఃఖం, నిజమైన ఆనందం మన జీవితంలో ఎంత మాత్రమునో ఉండదు. పోగొట్టుకుంటాం. మరలా నాకు దయచేయమంటే పోగొట్టుకున్నాడు. అయితే పశ్చాత్తాపడి అడుగుతున్నాడు. మన ప్రార్థన ఇదే. మూడవదిగా శుద్ధ హృదయం నాకు దయచేయం. పౌలు అపొస్తలుడు అన్నాడు 1 కొరింథీ 7వ అధ్యాయం 1 కొరింథీ 7 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును అంటిన సమస్త కల్మషము నుండి మనలను ఏం చేసుకుందామంటే చెప్పండి, పవిత్రులుగా చేసుకుందాం. ఇది దేవుని చిత్తం. కాబట్టి ఈ తీర్మానం మనం చేసుకొని ఆ ప్రకారం జీవిద్దాం. భవిష్యత్ దినాల్లో ముందుకు సాగిపోదాం. 4వ తలంపుకు మనం వద్దాం. 4వ తలంపు ఏమిటి? రండి దయచేసి. సరే, ఇక్కడి నుంచే పోదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి దయచేసి. 16వ వచనం చదువుతున్నాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈలాగు చేయట యేసుక్రీస్తు మీ విషయంలో చెప్పండి అందరు నాతో పాటి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి 4వ దేవుని చిత్తం? ఏంటి దేవుని చిత్తం? స్తుతి చెల్లించుట దేవుని చిత్తం. కృతజ్ఞత, స్తుతి, ఆరాధన అని కూడా ఇది దేవుని యొక్క చిత్తం. ఆరాధన చేస్తున్నారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఏం తలకాయలు కూడా ఊగడం లేదే? కనుక సరే, ప్రతి ఆదివారం మనకు ఛాన్స్ రాకపోవచ్చు. అయితే మౌనంగా ప్రతి ఆదివారం ఆరాధన చేయొచ్చు. ఛాన్స్ దొరికినప్పుడు బిగ్గరగా చేయాలి. కనీసం నెలకు 2 సార్లు అయినా బిగ్గరగా ఆరాధన చేయడం అలవర్చుకోవాలి. మిగిలిన సమయాల్లో మౌనంగా మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఆరాధనతో ఏకీపించి ఆమెని చెబుతూనే మనం ప్రభుని ఆరాధించి, ప్రభుని స్తుతించి, ప్రభుని కనపరచాలి. అలాగ చేయడం క్రీస్తు చేస్తుంది మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. అట్టి చిత్తం మనం నెరవేర్చడం ద్వారా అది కూడా మనకెంతో సంతోషము అని. అవును, అదే బైబిల్లో మనం చూస్తాం. చాలా సందర్భాలు చూస్తాం. కానీ ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు దేవునికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలనా లేకపోతే స్తుతి చెల్లించాలనా? అందుకే 92వ కీర్తనలో ఆసాపు అంటాడు, నీవు నీ కార్యం చేత నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నావు. కాబట్టి నిన్ను స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది. ఇలాగ ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. అంతేకాదు 50వ కీర్తనలో ఇంకా చివరిలో ఇంకొక చక్కని మాట ఉంది. స్తుతి యాగమును అర్పించువాడు నన్ను ఏం చేస్తున్నాడట? మహిమపరుస్తున్నాడు. అట్టి వానికి నా రక్షణ నేను కనపరిచేదన్నాడు. కాబట్టి అలవర్చుకుందాం. అన్ని వేళల్లో ప్రతి విషయంలో కూడా ప్రభువును స్తుతించడాన్ని మనం అలవర్చుకుందాం. సంఘంలో, మందిరంలో వచ్చినప్పుడే కాదు, ఇంట్లో లేక ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయా స్థలాలు ఉన్నప్పుడు. కాబట్టి ప్రభు కార్యాల గురించి మనం తలపోసుకుంటున్నప్పుడు, ఆయన చేసిన మేలు ఉపకారం మనం జ్ఞాపకం వస్తున్నప్పుడు ప్రభును స్తుతించాలి, కనపరచాలి. అయ్యా నాకు చేశావు, నా కుటుంబానికి మేలు చేశావు, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను. దానికేమి ఆరాధన ఆదివారమే అవసరంలే, అర్థమైందా? అంతేకాదు మన ఇంట్లోనే అవసరంలే, ఎక్కడైనా బయట ఉన్నప్పుడు లేకపోతే ఏదో పనిలో ఉన్నప్పుడు మన ప్రభు చేసిన కార్యాలు తలంపుకు వస్తుంటే, తలంచుకుంటుంటే ప్రభును స్తుతించాలి. అది ప్రభుకి ఎంతో సంతోషం. కీర్తనల గ్రంథంలో అదే మనం చూస్తాము. 69వ అధ్యాయం 30-31 వచనాలు ఏమంటాడు భక్తుడు దావీదు?
కీర్తనతోనూ కృతజ్ఞతాస్తులతోనూ నేను ఆయన ఘనపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడ కంటేను అది యెహోవాకు ఏంటంట ప్రీతికరమైంది. అలాగ చేద్దాం. అదే 4వది. ఇంకా ముగింపుకు వచ్చేసాను. 5వది కూడా 5 నిమిషాలు. 5వది ఏమిటి అనేది మనం గమనించినట్లయితే కనుక రండి. సమూయేలు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చివరి భాగం చదువుతున్నాను. అది కాదు, చివరి భాగం చదువుతున్నా. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు చెప్పండి అందరూ. శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధించుదును. ఏంటో ఆ మార్గం అంత శ్రేష్టమైంది ఏందబ్బా? 24వ వచనం అందరం కలిసి చూద్దాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఏంటంటే శ్రేష్టమైన మార్గము? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమి శ్రేష్టమైన మార్గం ఏంటంట? ఆయనను సేవించుట. ఆయనను సేవించుట తేటగానే ఉంది. అటు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇది శ్రేష్టమైన మార్గం. ఇది 5వది. ఇక్కడే ముగించేస్తున్నాను. ఈరోజు రక్షణ పొందాము, మంచిదే. అసలు రక్షణ ఎందుకు పొందాము, ఎందుకు ఆయన రక్షించాడంటే ఇంకా ఎక్కువ మాటలు మనం వెళ్ళం. కానీ లూకాసు వార్త 1వ అధ్యాయంలో 75వ వచనంలో అక్కడ నుంచి మనం చూస్తాం. అక్కడ ఒక మాట అంటాడు, నీతిగా పరిశుద్ధతో భయముతో ఆయనను సేవింపను ఈ రక్షణ మనకు అనుగ్రహించను. ఎందుకు ఇచ్చాడు ఈ రక్షణ? ఆయన్ని సేవించడానికి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా నమ్మకముగా యథార్థంగా ప్రభు మనకిచ్చే ప్రతి అవకాశాన్ని, ఇంకా కొన్నిసార్లు అవకాశాన్ని కల్పించుకొని ప్రభు పని, ప్రభు పరిచర్య, ప్రభు సేవ మనం చేయాలి. ప్రభుని గూర్చి సాక్ష్యం చెప్పుట, అనేకుల రక్షణ కొరై ప్రార్థన చేయట, ప్రభు కార్యాల కొరై సమర్పించుకుంటా, ప్రభు పని ఇది అని అన్నప్పుడు మన జీవితంలో మనం స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా పాలు పొంది జరిగించుట అది మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది అని. కాబట్టి సేవ చేయుట అనేది నేను ఇంక ముగించేశా. దేవుని చిత్తం ఏంటి? మొదటిది రక్షణ పొందుట దేవుని చిత్తం. రెండవది ఏంటి దేవుని చిత్తం? బాప్తిస్మం పొందుట దేవుని చిత్తం. మూడవది ఏంటి దేవుని చిత్తం? పరిశుద్ధులౌటే దేవుని చిత్తం. నాలుగవది ఏంటి దేవుని చిత్తం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడే దేవుని చిత్తం. ఐదవది ఏంటి దేవుని చిత్తం? ఆయన మార్గం, చక్కని మార్గం ప్రభువును సేవించుటే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికే వందనాలు. ఈ సాయంకాలం ఈ స్థితి కోడిక బట్టి స్తోత్రాలు. మీరు రక్షించి ఏర్పాటు చేస్తున్న మీ ప్రియమైన బిడ్డలు నీటి బాప్తిస్మలో కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆ తదుపరి వెంటనే ఇటు పచ్చాకు అటు ఇటు వెళ్ళడం, వారి పనిలో కూడా మీరు సహాయపడి తిరిగి క్షేమంగా వారిని తీసుకుని వచ్చారు. ఈరోజు అందరూ కలిసి సంఘంతో విశ్వాసులతో ప్రభువును స్తుతించి ఆయన గణపరచాలి హృదయంలో ఉంచిన తలంపుకై స్తోత్రం. ఆ మేరకు మేమందరం చేరి వచ్చాము. వారే కాదు, ఈరోజు మా అందరి జీవితాల్లో మీ చిత్తం ఏంటో అర్థం చేసుకొని ఆ ప్రకారం మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడినట్లు దావీదు గోలే, నేను నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఇటు తీర్మానంలోకి రావడానికి మీరే సాయం చేయండి. మీ వాక్యాన్ని మాకు దీవించు. వీళ్ళందరూ ప్రభువును వచ్చిన జ్ఞానంలో కృపలో ఎదిగి వర్ధిల్లాగును సాయం చేయము. ఇక్కడ సంఘాన్ని దీవించు. ప్రభుదాస్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న పిల్లలను దీవించి ఆశీర్వదించు.
వారికి కావాల్సిన మీ క్షేమాన్ని అనుగ్రహించం. ఈ స్థలం అంతటిని మీరు దీవించం. మీకే సమర్పించుకుంటూ వందనం చెల్లిస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా చేయము. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పు. అందరికీ ఒకటే భోజనం. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ముందర భోజనం చేస్తారు, తర్వాత మనం భోజనం చేద్దాం. సరేనా? సరే. సరే. అందరికీ ఒకటి అంటే రంజాన్ అప్పుడు వాళ్ళు అట్లే పెడుతుంటారు. అట్లా కాదు కదా, ఏమో నవ్వుతున్నాడు ఆయన, అట్లే పెట్టేట్టున్నాడు. సరే, ఆశీర్వాద ప్రాంతం ముగించుకున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధాన దీవెనలు మనందరికీ, మీకు, స్థానిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.